నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం. సాలూరా సాయి గణేష్ మండలి వద్ద లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని సాయినగర్ కాలనీలో సాయిబాబా మందిరంలో శ్రీ సాయి గణేష్ వద్ద పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు మాజీ ఉప సర్పంచ్ డిస్కో సాయిలు మరియు వార్డు మెంబర్ రాజు మీడియాతో మాట్లాడుతూ సాలూరా గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ప్రతి సంవత్సరం తన వంతు సహాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయన కుటుంబానికి నిండు నూరేళ్లు చల్లగా ఉంచాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉండాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి జరుపుకోవడం జరిగింది. ఏదైతే సాలూరా గ్రామంలో సాయినగర్ కాలనీలో సాయిబాబా మందిరం దగ్గర ఈరోజు సాయి గణేష్ మండలి దగ్గర
గత 5 సంవత్సరాల నుంచి అన్నశాంతి నిర్వహిస్తున్న లచ్చగౌడ్ కుటుంబీకులకు ఈరోజు సాయిబాబా దేవుడు చల్లగా ఆశీర్వాదం ఇవ్వాలని, వారిని వారి కుటుంబాన్ని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట సంపదలతో నిండుగా ఉండాలని, ఇక్కడ కాలనివాసులు కానీ సాలూర గ్రామస్తులు కానీ ఈ సాయిబాబా మందిరాన్ని సాయిబాబాని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇటువంటి అన్నశాంతులు ఎన్నెన్నో ఆయన చేయాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇటువంటి అన్నశాంతులు చేసిన ప్రతి ఒక్కరికి మేము కాలనివాసుల తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ సాయిబాబా మందిరం ముందు మేము ఈరోజు సాలూర గ్రామంలో గల సాయిబాబా మందిరం వద్ద శ్రీ సాయి గణేష్ మండలి సాయిబాబా మందిరం వద్ద గల గణపతి విగ్రహాన్ని కొని ఈరోజుకి 4 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. ఇట్టి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనగానే మా ముందుకు వచ్చి నేను చేస్తా ప్రతి సంవత్సరం అన్నదానం, ప్రతి ఒక్కరు నేను అన్నదానం చేయాలని ముందుకు వచ్చిన మా అన్న లచ్చగౌడ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు అన్న ఎప్పుడు మంచిగా ఉండాలని మేము మా బృందం తరఫున గణపతి ఏదైతే ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఆయన ముందుకు వచ్చి ఇలాగే హెల్ప్ చేస్తూ ఇలాగే అన్నదానం చేస్తూ ఆయన మంచి అంచెలంచెలకు ముందుకు పోవాలని మేము ఏదైతే ఈరోజు చేస్తున్న అన్నదానానికి అందరు సహకరించి అందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మేము పేరున అందరికీ కోరుకుంటున్నాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.